ఇప్పుడు మాత్రం మత మార్పిడిలు చాలా ఎక్కువగా చూస్తున్నాం కదా. అంటే హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళే ఇక్కడ ఏదో జరగట్లేదు అని చెప్పి ఇంకొక మతంలోకి మారటము ఇలాంటివి చూస్తున్నాం కదా. మతం మారటం అనేది అది మనిషి యొక్క దౌర్భాగ్యానికి నిదర్శనం. ఎందుకంటే మనసు అనేది మారకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏమీ సాధించలేవు. నీ గత జన్మ కర్మలు ఉండొచ్చు, ఈ జన్మలో చేసిన కర్మలు ఉండొచ్చు, లేదా నువ్వు చేసే విధానంలో పొరపాట్లు ఉండొచ్చు. మనసుకి జబ్బు చేస్తే మాలాంటి స్వామీజీలు వైద్యం చేస్తారు. శరీరానికి జబ్బు చేస్తే స్వామీజీ అయినా ఎంబీబీఎస్ దగ్గరకు ఎండి దగ్గరకు వెళ్ళాలి. దౌర్భాగ్యం నీ మనసులో పెట్టుకుని నువ్వు ఏ మతంలో పోతే ఏమున్నది? ఏమ్మా, కెమెరా ఆఫ్ చేసి ఎన్నిసార్లు ఫోటో తీసిన ఫోటో వస్తుందా? రాదు కదా. ఇది అలాగనే ఇప్పుడు దౌర్భాగ్యం అనేది నీ మనసులో పెట్టుకొని ఒక మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళు, ఒక బుధవారం వినాయకుడి గుడికి వెళ్ళు, శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళు, శుక్రవారం ఆదివారంలో అమ్మవారి గుడికి వెళ్ళు. అసలు ఏ వారంతో మళ్ళీ శివయ్య దగ్గరికి వెళ్ళు. మనం వెళ్ళాం కదా. పండగ రోజు మన హిందువులో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే పండగ రోజు కూడా కొత్త బట్టలు వేసుకొని సినిమాకి వెళ్తాం. అంతే కదా. కానీ మనకు అన్నీ కావాలి. ఇక్కడ హనుమాన్ చాలీసా పారాయణ చేయమా 41 రోజులు. ఏదన్నా ఒక సంకల్పం పెట్టుకో, నీ జీవితానికి సంబంధించింది. అది స్వార్థంతో లేనిదై ఉండాలి. నీ భవిష్యత్తు పెరగడానికని కావచ్చు, లేకపోతే నీ పిల్లల కోసమే కావచ్చు, లేదా కుటుంబంలో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉండి ఇంట్లో ఊరికి చికాకులు జరుగుతున్నాయి, ఇది గురించి అయినా కావచ్చు. ఉదయాన్నే లేచి ఆడకూతురు అయితే తలస్నానం చేసిన అవసరం లేదు ప్రతిరోజు. ఎందుకంటే ఆమెకున్న కురుల దృష్టి ఇబ్బంది అవుతుంది కనుక ఆడకూతురు అనుకోమా 3 సార్లు పుండరీకాక్ష 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 అని 3 సార్లు తల మీద నీళ్లు చల్లుకొని స్నానం చేయాలి. పురుషుడు అయితే ఖచ్చితంగా తలస్నానం చేయాలి. చేసి కొత్త సాపోటు కొనుక్కొని నెట్టింట్లో సాప వేసుకొని ఓకేనా ఏకవస్త్రం కట్టుకొని పురుషుడు అయితే, స్త్రీ అయితే స్పష్టంగా చీర కట్టుకోవాలి, వస్త్రాలు కట్టుకొని ఏమో కూర్చొని 5 నుంచి 9 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. ఏ సమయంలో? ఉదయం బ్రహ్మముహూర్తం అంటే 4 నుంచి 6 గంటల మధ్యలో 41 రోజు చేయండి. మండలం దీక్ష సమయం. మార్పులు ఎందుకు వస్తాయో ఎందుకు రావు చూడండి. ఇప్పుడు 41 రోజులు అన్నారు కదా, ఆడవారి నెలసరి సమయంలో 5 రోజులు తీసేసి మళ్ళీ 41 లెక్కే. 5 రోజులు తీసేసి మళ్ళీ 5 రోజులు ఎక్స్ట్రా చేసుకుంటాం. ఓకేనా, 6వ రోజు నుంచి చేయొచ్చు. చేయండి. అసలు 21 రోజు చేయండి. ఆడవాళ్ళని 21 రోజు చేయమనండి. మార్పు కనిపిస్తుందో లేదో. మనసులో తెలియని ప్రశాంతి వస్తుంది, తెలియని హాయి వస్తుంది, ముఖంలో తెలియని ఆకర్షణ వస్తుంది. మనం చెయ్యంగా. అంతే. ఆదివారం వస్తే మాంసం తినాలి, పిల్లలకు సెకండ్ సాటర్డే వస్తే సినిమాకి పోవాలి, కానీ మాకు దేవుడు అన్నీ ఇవ్వాలి. ఏమ్మా, కానీ మాకు దేవుడు అన్నీ ఇవ్వాలి. అంటే దేవుడు మనం ఇవన్నీ చేస్తేనే ఇవ్వాలా? నీ ఏకాగ్రత ఉండాలి. ఇవన్నీ చేస్తేనే నువ్వు ఏకాగ్రత అవుతుంది. ఇప్పుడు నేను మనసులో నాకు దేవుడి పైన చాలా భక్తి ఉంది, నేను ప్రదర్శించాల్సిన అవసరం ఏముంది? నా పనులు నేను చేసుకుంటాను యథావిధిగా. దేవుడి పైన నాకు నమ్మకం ఉంది, భక్తి ఉంది. అలా దేవుడు అనుగ్రహించడం. దేవుడికి కూడాను నీ పైన నమ్మకం ఉంది. మరి నువ్వు అయ్యగాలి ఇవ్వాలని కోరుకుంటున్నావుగా. నువ్వు ఏ కోరిక లేదు కదా. కోరిక లేని ప్రశాంతంగా బతుకు. నాకు ఏ కోరిక లేదు. అంటే ఇప్పుడు ఉన్న లౌకిక ప్రపంచంలో ఖచ్చితంగా ఉండాల్సిందే కదా. లౌకిక ప్రపంచంలో నీ కనీస అవసరాలు ఎలా ఉంటాయో ఈ కలియుగంలో నామస్మరణ అంత ఉత్తమమైనది. నువ్వు నిత్యం నామస్మరణ చేస్తూ ఉండు. ఫలితం వస్తుందో రాదో? ఖచ్చితంగా వస్తుంది. శ్రీకృష్ణుడు వారు ఏమన్నారంటే, నా పేరు మీద 10 రూపాయలు దానం చెయ్యి, నీకు 100 రూపాయలు ఇస్తా అన్నాడు. నా గురించి 10 మందిలో చెప్పు, నీ గురించి దేవలోకంలో చెప్తా అన్నాడు. నా యొక్క నామాన్ని కృష్ణ కృష్ణ అనే నామాన్ని నిత్యం నువ్వు పలుకుతూ ఉండు, నీతోనే ఉంటానయా అన్నాడు. అవునా? నువ్వు నిత్యం నామస్మరణ చేయి, భగవంతుడు నీతోనే ఉంటాడు. శ్రీమాత్రే నమః అనే అమ్మవారి యొక్క మంత్రాన్ని రోజుకు 108 సార్లు మనసులో అనుకుంటూ ఉండు. నువ్వు వంట చేస్తూ ఉండు, వంట చేస్తూ అనుకుంటూ ఉండు. 90 రోజులు నీ భర్త ఎలాంటి వాడైనా సరే నీ కుటుంబం సఖీపడుతుంది. ఇప్పుడు అంటే నామస్మరణ చేయడం వల్ల, మంత్రం చెప్పడం వల్ల ఇంత ఫలితం ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరికి తలరాత ఒకటి ఉంటుంది. భగవంతుడు మనం తల్లి గర్భంలో పడగానే అంత రాసేస్తాడు అని అంటుంటారు కదా. దాన్ని తప్పించుకునేది కూడా ఎవరికి సాధ్యపడదంటారు. మరి నామస్మరణ వల్ల మార్పులు ఎలా వస్తాయంటారు? కర్మ దోషాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. రుణానుబంధానికి సంబంధించిన దోషాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. నామస్మరణ. శబరి రామ 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 అనుకుంటే అడవిలో ఉంది. రాముల వారు అంతా కూడా అరణ్యవాసం వచ్చి శబరి దగ్గరకు వచ్చాడు. శబరిగా అయోధ్య రాలేదు, రావణ వారే నడుచుకుంటూ శబరి దగ్గరకు వచ్చాడు. ఏం జరగలేదా? యశోదమ్మ శ్రీకృష్ణుడు కనలేదుగా. కానీ అప్పుడు ధర్మం 3 పాదాల పైన, పాపము ఇదంతా ఒక పాదం పైన. ఇప్పుడు చూస్తే అంత రివర్స్ లో ఉంది కదా. ఇప్పుడు అప్పుడు 108 మంత్రజపం చేస్తే సిద్ధి అయ్యేది.
ఇప్పుడు 1,00,000 కాదు 10 లక్షలు చేయాలి. ఓకేనా? ఇప్పుడు కష్టం ఎక్కువ పడాలి. అప్పుడు 10 సార్లు కృష్ణ అంటే 11 సార్లు అమ్మ అనేవాడు. కానీ ఇప్పుడు నువ్వు అనిత్యం నామస్మరణ చేస్తే ఏదో సందర్భంలో భగవంతుడు, ఇప్పుడు సద్గురువులు ఉంటారు, గురువులు ఉంటారు ఏమా, నిత్యం మనకి మాస్టర్స్ అంటారు, సిద్ధ గురువుల సంచారం జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ నేను మాట్లాడుతున్నాను, ఇక్కడ నా గురుదేవులు నా పక్కనే ఉండొచ్చు. నాకు 2 గురువులు. నా గురుదేవుడు యోగి పూర్ణచంద్ర మహారాజు వారు మొదటి గురువు. ఈ శిలను శిల్పంగా చెక్కింది ఆయన గారే. ఈ శిలను శిల్పంగా చెక్కి ఒక దారిలో పెట్టింది ఆయన గారే. 2018లో మా గురుదేవులు లలితా అమ్మవారిలో ఐక్యమయ్యారు. మా గురుదేవులు లలితా ఉపాసకులు, గొప్ప లలితా ఉపాసకులు. అస్సలు బయట ప్రపంచంలోకి ఎప్పుడూ వచ్చేవాడు కాదు, అసలు ఎవరికి తెలియదు. 108 ప్రతిష్టలు చేశారు ఒకే చోట, ఒకే ప్రాంగణంలో 108 దేవతామూర్తులను ప్రతిష్ఠ చేశారు. ఏ దేవతలు? అందరూ మన ధర్మం యాక్సెప్ట్ ఒక సాయిబాబాని తప్ప. ఏ సాయిబాబా దేవుడు కాదు, గురువు దేవుడు కాదు, గురువు ఏమ్మా దేవుడు కాదు. మళ్ళీ చెప్పానా, సాయిబాబా గురువు. కానీ సాయిబాబా దేవుడు అని నమ్మే భక్తులకు నమ్మినంత అవుతోంది కదా అమ్మా. నామస్మరణ గురువుని నమ్ముకుంటే దేవుని నమ్ముకున్నట్టే. కాకపోతే గురువుని దేవుని చేయకూడదు. దేవుడు దేవుడే. మనకు చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, మనకు చాలా మంది గురువులు ఉన్నారు. రామకృష్ణ పరమహంస, త్రైలింగ స్వామి, లాహిరి మహాశయ ఏమా, ఇప్పుడు సివిఆర్ రావు గారు, ఇప్పుడు ఎంతమంది గురువులు ఉన్నారు మనకి. సిద్ధయోగులు, పూర్ణులు, యోగులు, మహర్షులు ఎంతమంది ఉన్నారు. ఇప్పటికీ హిమాలయాల్లో మన యోగులు సంచరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏమైందంటే సినిమా ప్రపంచం, ఎవరిని చూపిస్తే వాళ్ళే దేవుడు. మీరు నన్ను పట్టుకురా అలా ఎక్కడ ఉన్నాను అట్లా. కనుక ఇది కాదు, మనం వాస్తవగతిలో జీవిద్దాం, వాస్తవంగా మాట్లాడుకుందాం. ఏ తల్లి, అది విషయం. ఇప్పుడు గురువులు అన్నారు కదా, గురువులు, ఋషులు, యోగులు, సిద్ధ యోగులు అన్నారు, గురువులు, జగద్గురువులు అన్నారు. ఏంటండి వీళ్ళందరి మధ్య వ్యత్యాసం ఏంటి? అసలు ఎవరు ఏ రకంగా సమాజానికి ఉపయోగపడతారు? పుస్తకాల్లో చూసి పాఠాలు చెప్పేవాడు ఉపాధ్యాయుడు, వాచక గురువు. మనకి పని బాట నేర్పేవాడు సూచక గురువు. ఒక ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి అని ఆశ్రమ నియమాలు నిర్ణయాలు చెప్పేవాడు బోధక గురువు. ఓకేనా? ఇప్పుడు మాలాంటి వాళ్ళని తయారు చేసేవాళ్ళు సిద్ధ గురువులు. ఓకేనమ్మా. జగద్గురువులు ఇందాక చెప్పాను మీకు. ఎవరైతే తమ పరివారంతో వస్తూ ఉన్నారో వారిని చూసి గురువులు సైతం లేచి, తన శిష్యులతో సైతం లేచి నిలబడి ప్రణమిలుతారో వారు జగద్గురువులు. వారు ఆది శంకరాచార్యుల వారు స్థాపించినటువంటి చతుర్మాయ పీఠాధిపతులు మాత్రమే జగద్గురువులు. ఇంకెవ్వరూ జగద్గురువులు కాదు. ఎవరైనా పెట్టుకుంటే అది పేరు వాళ్ళు బిరుదుకై వాళ్ళు పెట్టుకున్నట్లే కానీ మేము ఎవరూ అంగీకరించాం. జగద్గురువులు అంటే ఆది శంకరాచార్యుల వారి పరంపర మాత్రమే జగద్గురువులు. ఇంకొకళ్ళు ఉంటారు నిషిద్ధ గురువు. వాళ్ళు గురువులే, కాకపోతే మనుషుల్ని ఎలా హింస పెట్టాలి, మనుషుల్ని ఎలా చంపాలి, ఏ మనిషికి ఎలా పెడితే వాడి జీవితం ఆగిపోతుంది, ఏ మొక్కని ఎలా అంటే పూసే కాసే చెట్టుని ఎలా పడగొట్టాలి అంటే శుద్ర ప్రయోగాలు అంటారు. ఇలాంటి దిక్కుమాలిన విషయాలు నేర్పే వాళ్ళని వాళ్ళు గురువులే, వాళ్ళని మనం గౌరవించాలి. కానీ నిషిద్ధ గురువులు వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర విద్య నేర్చుకోకూడదు.